అరుదైన వ్యాధితో బాధపడే వారికి ఉచితంగా చికిత్స చేయిస్తామని డియర్ కృష్ణ మూవీ టీం ప్రకటించింది. క్రోనిక్ కన్స్ట్రక్టివ్ పెరికార్డిటిస్ వ్యాధితో బాధపడే జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమాకు వచ్చే ఆదాయంతో ఆ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స చేయించినట్లు ఆ చిత్ర నిర్మాత బలరాం వెల్లడించారు. ఈ చిత్రం పూర్తిగా యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిందని, హీరో అక్షయ్ అదే వ్యాధితో చావు వరకు వెళ్లి మళ్లీ తిరిగి ఎలా బ్రతికాడో చిత్రంలో చూడొచ్చన్నారు. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయంతో ఆ వ్యాధిగ్రస్తులకు ఒకరికి ఉచితంగా చికిత్స చేయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ లోహిత్ కుమార్. ఈ సినిమాలో డియర్ కృష్ణ అనే సినిమా 24వ తారీఖు నాడు మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు నిర్మాత బలరాం గారు, హీరో అక్షయ్, మిగతా సభ్యులందరం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి, ఇది రెగ్యులర్ సినిమా కాదు. ఇది ఒక భక్తుడికి, దైవానికి, భక్తుడికి ఉన్న మధ్యలో ఉన్న ఒక సంబంధానికి సంబంధించింది. ఒక తండ్రికి ఒక కొడుకున్న ఆ బంధానికి సంబంధించింది. ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి ప్రెస్ మీట్ ఇక్కడ మీ మధ్యకు వచ్చి ఈ రకంగా చేయడం జరుగుతుంది. ఇది అన్ని సినిమాలు లాంటిది కాదు కాబట్టి దయచేసి మీరంతా అందరికీ తెలిసేలా చెప్పండి, తెలియజేయండి. ఎందుకంటే ఒకటి, మీరు ఒక సంకల్పంతో, భక్తితో, ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో కానీ దేన్నైనా బలంగా నమ్మితే అది సైన్స్ని కూడా దాటి ఒక అద్భుతమైన మీకు కావలసిన ఒక నమ్మకాన్ని నిజం చేస్తుంది అనడానికి వాస్తవ రూపమే ఈ సినిమా. ఆ సినిమా ఏంటి, ఇన్ డెప్త్, ఒక కొడుకు జరిగింది ఏంటి, ఆ తండ్రి ఫీలింగ్ ఏంటి, అది ఆపరేషన్ కండక్ట్ చేసిన డాక్టర్ ఏంటి, దాంట్లో ఉన్న చాలా ఎలిమెంట్స్ ఇవన్నీ. అందుకంటే హాస్పిటల్స్లో మీరు ఎక్కడైనా చూడండి, హాస్పిటల్లో కూడా వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళే, వాళ్ళు ఎవరిని నమ్మక్కర్లేదు. మామూలుగా హాస్పిటల్లో థియేటర్లో తీసుకెళ్లే ముందు తీసుకెళ్ళి కోసి కుట్లేసి బయటికి తెచ్చేయచ్చు. కానీ ప్రతి హాస్పిటల్లో దేవుడి ఫోటో ఉంటుంది. ఆ డాక్టర్స్ కూడా కండక్ట్ చేసే ముందు దేవుడి కోసం దండం పెట్టుకుంటారు. అది మన భారతదేశంలో గొప్పతనం. అదే మనను కాపాడే ఒక సూపర్ న్యాచురల్ పవర్, మనం విశ్వసించే ఒక నమ్మకం అనేది మనకుంది. ఆ నమ్మకమే నడిపిస్తుంది అనేది, ఆ విశ్వాసమే నడిపిస్తుంది అనేది అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటిదే డియర్ కృష్ణలో చూస్తాం. 24వ తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమా. 24వ తారీఖు నాడు మీరు సకుటుంబంగా అందరూ వచ్చి చూసి మీరు ఫీల్ అవ్వచ్చు ఈ సినిమాలో. ఎస్, ఇది నమ్మకం ఉంటే నిజం అవుతుంది, నమ్మకం మనని నిలబెడుతుంది, నమ్మకం ఉంటే సక్సెస్ అవుతాం అనే దానికే ఈ డియర్ కృష్ణ. సో బలరాం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది వే ట్రావెలింగ్ ఫ్రమ్